కారం భయ్యా, నేను చండీగఢ్ నుంచి మాట్లాడుతున్నా. పుష్ప 2 తగ్గేద్దలే. ఈరోజు నేను పుష్ప 2 చండీగఢ్లో చూసిన పీవీఎస్ సెంటర్లో. ఎంత పిచ్చి పిచ్చి క్రౌడ్ అంటే హిందీకైనా తెలుగుకైనా తమిళ్కైనా బాబా ఎంత పిచ్చి పిచ్చి. నేను తొందరగా పీజీఐలో నేను జాబ్ చేశాను, డెంటల్ హైజీనిస్ట్. డ్యూటీ ఫినిష్ చేసి 4 o'clockకి 4:20కి షో. నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసి నేను హైదరాబాద్ నుంచి టికెట్ బుక్ చేసి నా ఫోన్ పోయింది. ఫోన్ పోయినా కూడా నేను హైదరాబాద్ నుంచి నా టికెట్ బుక్ చేసి మా మా అక్క వాళ్ళ కొడుకుతో టికెట్ బుక్ చేసి నేను చండీగఢ్ మా ఫ్రెండ్ వాట్సాప్లో పంపించి ఆయన ఫోన్ తీసుకెళ్ళి నేను పీవీఆర్ సెంటర్లో పుష్ప 2 చూసి తగ్గేతలే. ఏముంది భయ్యా, అరే రే. ఫస్ట్ హాఫ్ అయితే స్టార్టింగ్ జపాన్ది, అది కొరియన్ లాంగ్వేజ్, జపాన్ లాంగ్వేజ్ అది మంచిగా ఉంది. కానీ ఆ సీన్ మళ్ళీ కంటిన్యూషన్ కాదు. కానీ ఓవరాల్ అయితే సుకుమార్ అయితే దింపేసిండు అసలు. అల్లు అర్జున్ అంటే నా పేరు కూడా ఆశీష్. తగ్గేదలే. నేను అస్సలే తగ్గను. అస్సలు అల్లు అర్జున్ ఆశీష్ కలిస్తే ఇంకా తగ్గేదలే. ఏమనుకుంటున్నారా? రివ్యూస్ అంటే పిచ్చ. కొంతమందికి నచ్చదు, కొంతమందికి సూపర్ బ్లాక్ బస్టర్. నాకు తెలిసే వరకు ఇది బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఇండియాకి షేక్ చేసాడు. అట్లా అంటే పట్నా నుంచి స్టార్ట్ అయింది ప్రమోషన్ కానీ అసలు మామూలుగా లేదు. పట్నా నుంచి స్టార్ట్ అయిన బీహార్ నుంచి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా చూడండి పుష్ప 2 దుమ్ము లేపిస్తుంది. ప్రతి ఒక్కడు నెగిటివ్ కామెంట్ కూడా ఇది బాగాలేదు అది బాగాలేదు. కానీ ఆయన సుకుమార్ సార్ ఎంత కష్టపడ్డాడంటే ఎంత కష్టపడ్డాడు. అల్లు అర్జున్ గారు, ఇంకా రష్మిక మందన, అందరు సునీల్ గారు, ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. సీన్లో కనిపిస్తుంది. అది ఇట్స్ నాట్ ఏ జోక్. ఈ సినిమాకి పైసలు ఎందుకు పెంచినారంటే దిస్ ఈజ్ అంటే కొన్ని థియేటర్ పీవీఆర్లో అయితే పెంచాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ బడ్జెట్ అని. ఇప్పుడు ఏం చేయలేం, మనీ రాబట్టుకోవాలి కాబట్టి. కానీ పుష్ప అయితే మళ్ళీ చూడాలనిపిస్తుంది. అబ్బా తగ్గేదేలే. అది అమ్మ ఓరు బాబా, అమ్మోరు దిడ్డ ఫైట్ ఆడి ఆ పాట నిజంగా అమ్మోరు. శారీ వేసుకొని గెటప్ వేసుకొని నిమ్మకాయలు వేసుకొని అది ఉంటుందా అన్న, సూపర్. అసలు దాంట్లో అమ్మోరు వచ్చినట్టు ఏమంటే అగ్ని పర్వతంలో నడుస్తుంటే నిజంగా ఆ సీన్ ఎన్నిసార్లు చేసినారేమో, ఎంత రియల్సార్లు చేసినామో కానీ మామూలుగా లేదు. జనాల కోసం ఆనందం పంచిండు, మామూలుగా పంచలే. కొంతమందికి నచ్చకపోవచ్చు, చాలామంది నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తా, పాజిటివ్ కాదు. మీరు ఒక పాజిటివ్ నెగిటివ్ వదిలేసి ఆ సినిమా ఎంజాయ్. కొందరికి నచ్చకపోతే వదిలేసేయండి, డోంట్ కమెంట్. మీరు సినిమాకి వచ్చినారంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ సూపర్, నాకు తెలిసే వరకు బ్లాక్ బస్టర్ సూపర్. ఒక అమ్మాయికి బాబాయ్ ఎట్లా కాపాడుతాడు, తన కూతురులాగా కాపాడుతాడు, అట్లా ఉంది సినిమా. అంటే సెంటిమెంట్ కూడా ఉంది, బాధ కూడా ఉంది. అది ఒక వైఫ్ కోసం సీఎం దగ్గర ఫోటో అడుగుతూనే, ఒక వైఫ్ ఫోటో అడుగుతూనే సీఎం ఇవ్వకపోతేనే సీఎంకి మార్చే లెవెల్కి వెళ్ళిపోతా. అంటే మేనిఫెస్ట్ కూడా అంత చేస్తాడు. అంటే మామూలుగా ఒక వైఫ్కి అంత గౌరవంగా చూపించండు. ఒక హస్బెండ్ ఒక వైఫ్కి ఇట్లా చేయాలి. ఇద్దరు పెద్ద అన్నయ్య చిన్న అన్నయ్య ఉంటే ఎట్లా ఉంటాయి, విభేదాలు ఉంటాయి, ఎట్లా కాపాడతాడు చిన్న కొడుకు పెద్ద అన్నయ్యకి, అట్లా చాలా మదర్ సెంటిమెంట్ చాలా అంత బాగుంది. ఓవర్ తగ్గేదలే బాయా, తగ్గేదలే. పుష్పరాజ్ ఆశీష్ డెంటల్ హైజీనిస్ట్ తగ్గేదలే. హైదరాబాద్ అని కాదు భయ్యా, చండీగఢ్ పీజీ అని కాదు, అమెరికాలో కూడా ఆశీష్ పుష్ప డెంటల్ హైజీనిస్ట్ తగ్గేదలే. ఉద్యోగం చేసి ఎయిమ్స్ మంగళగిరిలో ఎగ్జామ్ రాసి సాధిస్తా భయ్యా. చూడు వస్తుంది నాకు అపాయింట్మెంట్ ఆర్డర్, జాయిన్ కూడా అవుతా. తగ్గేదలే భయ్యా. సీతారాము ఈ గురువారం
వాయుగురు సాయిబాబా సత్యత విష్ణు భగవాన్ కృష్ణ భగవాన్ వాసుద హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 చెప్తున్నా. నిజంగా సూపర్ బ్లాక్ బాస్టర్, తగ్గేదలే భయ్య, తగ్గేదలే. డెంటలైజర్ ఆశీస్ అసలు తగ్గేదలే. పుష్పరాజ్ తగ్గేదలే. థ్యాంక్ యూ మేడం ఫర్ వాచింగ్ మై వ్యూస్. థ్యాంక్ యూ.